అవి కూడా వస్తే బహు ఇక్కట్లండి. సంగమయుగ రైలు బండి వచ్చిందండి, బ్రహ్మకుమారి సెంటర్లో ఆగిందండి. తుఫానులు మార్గమధ్యమొచ్చిన మనకేమీ కాదండి, భయపడకండి. ఆత్మీక యాత్ర మీరు సాగించండి, పరంధామ గమ్యమును చేరుకునండి. సంగమయుగ రైలు బండి వచ్చిందండి, బ్రహ్మకుమారి సెంటర్లో ఆగిందండి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మారూపీ జ్యోతిలో జ్ఞానయోగాల నెయ్యి వేస్తూ ఉంటే జ్యోతి వెలుగుతుంది. జ్ఞానయోగాలకు గల తేడాను బాగా అర్థం చేసుకోవాలి. ప్రశ్న: తండ్రి చేయు కర్తవ్యము ప్రేరణ ద్వారా జరగదు. వారు ఇక్కడికి తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. తమో ప్రధానమైన బుద్ధి ప్రేరణ గ్రహింపచాలదు. తండ్రి రానే వస్తారు కనుకనే ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని అంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. భక్తులు ఈ పాటను తయారు చేశారు. ఇప్పుడు దీని అర్థం ఎంత బాగుంది. ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అంటారు. ఇది ఆకాశం అంటే ఉండే స్థానము. ఆకాశం నుండి అయితే ఏ వస్తువు రాదు. ఆకాశ సింహాసనం అని అంటారు. ఆకాశ తత్వంలో అయితే మీరు ఉంటారు. తండ్రి మహాతత్వంలో ఉంటారు. దానిని బ్రహ్మతత్వము లేక మహాతత్వము అని అంటారు. అక్కడ ఆత్మలు నివసిస్తూ తండ్రి అక్కడ నుండే వస్తారు. ఎవరో ఒకరు వస్తారు కదా, మీరొచ్చి మా జ్యోతిని వెలిగించండి అని అంటారు. గాయనం కూడా ఉంది. ఒకటి, గుడ్డివారి సంతానం గుడ్డివారు. రెండవది, నేత్రవంతుల సంతానం నేత్రవంతులు. ధృతరాష్ట్రుడు, యుధిష్ఠరుడు పేర్లు చూపిస్తారు. ఇప్పుడు అందరూ రావణుని సంతానము. రావణుడంటే మాయ కదా. అందరి బుద్ధి రావణ బుద్ధిగా ఉంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి గలవారు. తండ్రి ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరుస్తూ ఉన్నారు. రావణుడు బుద్ధికి తాళం వేస్తాడు. ఎవరైనా ఏదైనా అర్థం చేసుకోలేకుంటే వారిని రాతి బుద్ధి కలవారని అంటారు. తండ్రి ఇక్కడికి వచ్చి జ్యోతి వెలిగిస్తారు కదా. ప్రేరణ ద్వారా పని జరగదు.
సతో ప్రధానంగా ఉన్న ఆత్మలోని శక్తి ఇప్పుడు తగ్గిపోయింది, తమో ప్రధానమైపోతుంది. పూర్తి మసకబారిపోతారు. మనుషులు ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? జ్యోతి ఆరిపోయినందున అంధకారం అవ్వకుండా ఉండాలని జ్యోతిని వెలిగిస్తారు. కానీ ఇక్కడ జ్యోతి వెలిగించటం వల్ల అక్కడ వెలుగు ఎలా ఉంటుంది? కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తున్నాను, జ్ఞానమనే నెయ్యి వేస్తూ ఉన్నాను. ఇవన్నీ అర్థం చేయించే విషయాలు. జ్ఞాన యోగాలు వేరువేరు. యోగాన్ని జ్ఞానమని అనరు. భగవంతుడు వచ్చి నన్ను స్మృతి చేయమని జ్ఞానమిచ్చారని కొంతమంది అంటారు. కానీ వాస్తవానికి జ్ఞానం అంటే ఇది కాదు. ఇది తండ్రి పిల్లల విషయము. మీరు మా తండ్రి అని పిల్లలకి తెలుసు. ఇందులో జ్ఞానం ఉందని అనరు. జ్ఞానం అయితే చాలా విస్తారంగా ఉంది. ఇది కేవలం స్మృతి చేయడమే. తండ్రి నన్ను స్మృతి చేయండి చాలు అని చెప్తూ ఉన్నారు. ఇది సాధారణ విషయము. దీనిని జ్ఞానము అని అనరు. పుత్రుడు జన్మించాలంటే తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాడు కదా. జ్ఞానం విస్తారంగా ఉంది. తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇది జ్ఞానము కాదు. మేము ఆత్మలము, మా తండ్రి పరమాత్మ అని మీకు తెలుసు. దీనిని జ్ఞానం అంటారా? తండ్రిని పిలుస్తారు. జ్ఞానం అంటే నాలెడ్జ్. కొంతమంది బిఏ ఎంఏ చదువుతారు. ఎన్ని పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఇప్పుడంతా మీరంతా నా పిల్లలు కదా, నేను మీ తండ్రిని, నాతోనే యోగం చేయండి, అలాగే నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తారు. దీనిని జ్ఞానమని అనరు. మీరంతా నా పిల్లలే. ఆత్మలైన మీకు నాశనం లేదు. ఎవరైనా మరణిస్తే వారి ఆత్మని పిలుస్తారు. ఇప్పుడు శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మ భోజనం ఎలా తింటుంది? భోజనమేమో బ్రాహ్మణులు తింటారు. కానీ ఇవన్నీ భక్తి మార్గంలోనే సంప్రదాయాలు. అలాగని మనం చెప్పినందున భక్తి మార్గపు సమాప్తమైపోయిందనే కాదు, అది కొనసాగుతూనే వస్తుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటుంది. పిల్లల బుద్ధిలో జ్ఞాన యోగాల వ్యత్యాసము స్పష్టంగా ఉండాలి. నన్ను స్మృతి చేయండి అని చెప్పేది జ్ఞానం కాదు. ఇది తండ్రి ఇచ్చే ఆదేశము. దీనిని యోగమని అంటారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందని తెలుసుకోవడాన్ని జ్ఞానమని అంటారు. యోగము అంటే స్మృతి. తండ్రిని స్మృతి చేయడం పిల్లల కర్తవ్యము. అది లౌకికము, ఇది పారలౌకికము. నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇందులో జ్ఞానం లేదు కనుక జ్ఞానం వేరు. తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పాలా? జన్మిస్తూనే లౌకిక తండ్రి గుర్తుంటాడు. ఇక్కడ తండ్రి స్మృతి ఇప్పించవలసి వస్తుంది. ఇందులో శ్రమ ఉన్నది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా శ్రమతో కూడిన పని. అందుకే యోగములో నిలవలేరని తండ్రి చెప్తూ ఉన్నారు. బాబా మీ స్మృతిని మర్చిపోతాము అని పిల్లలు వ్రాస్తారు. జ్ఞానాన్ని మర్చిపోతామని అనరు. జ్ఞానమైతే చాలా సులభము. స్మృతిని జ్ఞానమని అనరు. ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి. భలే జ్ఞానంలో చాలామంది తీవ్రంగా ఉంటారు.
మురళి కూడా చాలా బాగా చదువుతారు. కానీ స్మృతి చార్టులో ఎంత సమయం స్మృతి చేశారు? బాబాను స్మృతి చేయు యథార్థమైన చార్టు తయారు చేసి చూపించండి. ముఖ్యమైనది స్మృతియే. వచ్చి పావనంగా చేయమని పిలిచేది పతితులే. ముఖ్యంగా పావనంగా అయ్యే విషయము ఇందులోనే మాయా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. శివ్ భగవాన్ వాచ, స్మృతిలో ఒక్కరు కూడా పక్వం కాలేదు. అందరూ అపరిపక్వంగానే ఉంటున్నారు. మంచి మంచి పిల్లలు మురళి బాగా చెప్తారు, కానీ స్మృతిలో చాలా బలహీనంగా ఉన్నారు. యోగము ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. యోగము ద్వారానే కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిస్తాయి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఈ దేహము గుర్తుకు రాకూడదు. ప్రపంచమంతా సమాప్తమవుతుందని ఆత్మకు తెలుసు. మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తాము. ఇది సదా బుద్ధిలో ఉండాలి. లభించిన జ్ఞానము ఆత్మలో ఉండాలి. తండ్రి యోగీశ్వరుడు, వారు స్మృతి చేయడం నేర్పిస్తారు. వాస్తవానికి ఈశ్వరుని యోగేశ్వరుడని అనరు. యోగేశ్వరులు మనమే. మీరే ఈశ్వరుడైన తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తారు. ఈ స్మృతిని నేర్పించేవారు తండ్రి అయిన ఈశ్వరుడు. ఆ నిరాకార తండ్రి శరీరం ద్వారా వినిపిస్తారు. పిల్లలు కూడా శరీరం ద్వారా వింటారు. చాలామంది కచ్చాగా ఉన్నారు యోగంలో. అసలు స్మృతే చేయని పిల్లలు చాలామంది ఉన్నారు. జన్మాంతరాల పాపాలన్నింటికీ శిక్షలు అనుభవిస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాత పాపాలు చేస్తే 100 రెట్లు శిక్షలను అనుభవిస్తారు. జ్ఞాన మాటలు చాలా ఎక్కువగా మాట్లాడతారు. కానీ యోగము పూర్తిగా లేనందున పాపాలు భస్మం అవ్వవు. అపరిపక్వంగానే ఉంటారు. అందుకే సత్యమైన మాల 8 మందిది మాత్రమే తయారవుతుంది. నవరత్నాలు గాయనం చేయబడతాయి. 108 రత్నాల గురించి ఎప్పుడైనా విన్నారా? 108 రత్నాలతో ఏ వస్తువుని తయారు చేయరు. చాలామంది ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు. స్మృతిని జ్ఞానమని అనరు. సృష్టి చక్రాన్ని జ్ఞానమని అంటారు. శాస్త్రాలలో జ్ఞానం లేదు. అవి భక్తి మార్గపు శాస్త్రాలు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, ఈ శాస్త్రాల ద్వారా లభించను. సాధువులు మొదలైన వారినందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను. బ్రహ్మలో లీనమవ్వాలని వారు అనుకుంటారు. అంతేకాక నీటి బుడగను సాధారణంగా చూపిస్తారు. ఇప్పుడు మీరు అలా అనరు. మనమంతా ఆత్మలమని, తండ్రి పిల్లలమని మీకు తెలుసు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని కూడా అంటారు. కానీ అర్థం తెలియదు. భలే మేము ఆత్మలమని అంటారు, కానీ ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో ఎవరికి జ్ఞానం బొత్తిగా లేదు. తండ్రే వచ్చి ఇదంతా వినిపిస్తారు. ఆత్మలైన మన ఇల్లు అని మీకు తెలుసు. అక్కడ వంశమంతా ఉంది. ప్రతి ఆత్మకు తమ పాత్ర లభించే ఉంది. సుఖం ఇచ్చేదెవరు, దుఃఖం ఇచ్చేదెవరు, ఈ విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదు. భక్తిని రాత్రి అని అంటారు. జ్ఞానాన్ని పగలని అంటారు. మీరు 63 జన్మల మోసపోయారు. ఎదరు దెబ్బలు తిన్నారు. తర్వాత నేను జ్ఞానం ఇస్తాను. ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్. సెకండులో జీవన్ముక్తి అనే మహిమ ఉన్నది.
వీరు మీ తండ్రి కదా, వారే పతిత పావనులు. వారిని స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిసి ఒక చక్రమని అంటారు. పేర్లు కూడా తెలుసు, కానీ దీని సమయం ఎంతో రాతి బుద్ధి గలవారైనందున ఎవరికీ తెలియదు. ఇది ఘోరమైన కలియుగమని కూడా అర్థం చేసుకుంటారు. ఈ కలియుగం ఇంకా ఇలాగే కొనసాగితే ఇంకా గాఢాంధకారం అవుతుంది. అందుకే కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉండినారని, వినాశనం జరిగిపోయిందనే గాయనం ఉన్నది. జ్ఞానం కొద్దిగా విన్నా ప్రజలుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడా, ప్రజలెక్కడా? చదివించే వారేమో ఒక్కరే. ప్రతి ఒక్కరికి వారి వారి అదృష్టం వేరుగా ఉంటుంది. కొంతమంది స్కాలర్షిప్ తీసుకుంటారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. రామునికి గుర్తుగా బాణం ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే పాస్ అవ్వలేదు. ఇది కూడా ఒక గీతా పాఠశాల. కొంతమంది కొన్ని మార్కులు తీసుకునేందుకు అర్హులు లేరు. నేను ఆత్మ ఒక బిందువును, తండ్రి కూడా ఒక బిందువే. ఈ విధంగా వారిని స్మృతి చెయ్యాలి. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వారు ఏ పదవి పొందుతారు? స్మృతి చేయనందున చాలా నష్టపోతారు. స్మృతి బలము చాలా అద్భుతాలు చేస్తుంది. కర్మేంద్రియాలు పూర్తిగా శాంతించి శీతలమైపోతాయి. జ్ఞానము వల్ల శాంతించవు, యోగ బలంతో శాంతిస్తాయి. మీరొచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించమని భారత్వాసులు పిలుస్తారు. అయితే ఇప్పుడు వచ్చేదెవరు? కృష్ణుని ఆత్మ ఏమో ఇక్కడే ఉంది. సింహాసనంపై ఎవరు కూర్చొని లేరు. వారిని ఎలా పిలుస్తారు? మేము యేసుక్రీస్తు ఆత్మని స్మృతి చేస్తున్నామని ఎవరైనా అంటే యేసుక్రీస్తు ఆత్మ కూడా ఇక్కడే ఉండేదని చెప్పండి. యేసుక్రీస్తు ఆత్మ ఇక్కడే ఉండదని వారికి తెలియదు. వాపస్ ఇంటికి వెళ్ళలేదు. మొదటి నెంబర్లో ఉన్న లక్ష్మీనారాయణలే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. వారే వెళ్ళలేదంటే ఇతరులు వాపస్ ఎలా వెళ్తారు? అదంతా లెక్కాచారం ఉంది. మనుషులు చెప్పేదంతా అసత్యము. అర్ధకల్పము అసత్యఖండము, అర్ధకల్పము సత్యఖండము. ఇప్పుడు అందరూ నరకవాసులుగా ఉన్నారని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. మళ్ళీ భారత్వాసులే స్వర్గవాసులుగా అవుతారు. మనుషులు ఎన్నో వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతూనే ఉంటారు. దీనివల్ల ముక్తి లభిస్తుందా? కిందకు తప్పకుండా దిగాల్సిందే. ప్రతి వస్తువు సతో రజో తమోలో తప్పకుండా వస్తుంది. కొత్త ప్రపంచమని దేనినంటారో ఎవరికీ తెలియదు. తండ్రి సన్ముఖంలో కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవతా ధర్మము ఎప్పుడు ఎవరు స్థాపించారో భారత్వాసులకు తెలియనే తెలియదు. కనుక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానము ఎంత బాగున్నా చాలామంది పిల్లలు యోగంలో పాస్ అవ్వలేకున్నారు. యోగము లేకుంటే వికర్మలు వినాశం అవ్వవు, ఉన్నత పదవి పొందలేరు. యోగంలో మస్తుగా ఉన్నవారే ఉన్నత పదవి పొందుతారు. వారు కర్మేంద్రియాలు పూర్తిగా శీతలమైపోతాయి. దేహ సహితం సర్వము మర్చి దేహీ అభిమానులుగా అవుతారు. మనము అశరీరులము. ఇప్పుడు ఇంటికి వెళ్తాము. లేస్తున్నా కూర్చున్నా ఈ శరీరాన్ని వదలాలని భావించండి. మనం పాత్రను అభినయించాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తాము. జ్ఞానమేమో లభించింది. తండ్రిలో జ్ఞానం ఉన్నది. వారు ఎవరిని స్మృతి చేసే పని లేదు. పిల్లలు మీరు స్మృతి చేయాలి.
తండ్రిని జ్ఞాన సాగర్లని అంటారు, యోగ సాగర్లని అనరు కదా. చక్ర జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, తన పరిచయాన్ని కూడా ఇస్తారు. స్మృతిని జ్ఞానమని అనరు. పిల్లలకి దానంతకదే స్మృతి వస్తుంది. స్మృతి చేసే తీరాలి, చేయకుంటే వారసత్వం ఎలా వస్తుంది? తండ్రి అయినందున వారసత్వం తప్పకుండా లభిస్తుంది. మిగిలింది జ్ఞానము. మనం 84 జన్మలు ఎలా తీసుకున్నాము, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, మళ్ళీ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా ఎలా అవుతామో తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మీక పిల్లలైన మీరు ఆత్మీక తండ్రి వద్దకు వచ్చారు. వారికి శరీరం ఆధారం కావాలి కదా. నేను వృద్ధ శరీరంలో ప్రవేశిస్తానని వారంటారు. అది కూడా వానప్రస్థ సమయంలో. తండ్రి వచ్చినప్పుడు సృష్టి అంతటికీ కళ్యాణం అవుతుంది. ఇది భాగ్యశాలి రథము. ఇతని ద్వారా చాలా సర్వీస్ జరుగుతుంది. శరీర భావంను వదిలేందుకు స్మృతి చేయాలి. ఇందులో జ్ఞాన విషయమే లేదు. ఎక్కువగా స్మృతి నేర్పించాలి. జ్ఞానమేమో చాలా సులభము. చిన్నపిల్లలు కూడా వినిపిస్తారు. పోతే స్మృతిలోనే శ్రమ ఉన్నది. ఒక్కరి స్మృతే ఉండాలి. దీనినే అవ్యభిచారి స్మృతి అని అంటారు. ఎవరి శరీరాన్ని స్మృతి చేసినా అది వ్యభిచారి స్మృతి అవుతుంది. స్మృతి ద్వారా అందరినీ మరిచి అశరీరీగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. आत्मीय रूहानी बच्चों की रूहानी मात पिता दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ. స్మృతి బలము ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా చేసుకోవాలి. పూర్తిగా పాస్ అయ్యేందుకు యథార్థంగా తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి. కూర్చున్నా లేస్తూ ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి ఇంటికి తిరిగి వెళ్తామని బుద్ధిలో ఉండాలి. తండ్రిలో ఎలాగైతే సంపూర్ణ జ్ఞానం ఉన్నదో అలా మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి. వరదానము. కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి యొక్క సీటుపై సెట్ అయ్యుండే సదా సంపన్న భవ. సంగమ యుగంలో శివశక్తి కంబైన్డ్ స్వరూపము యొక్క స్మృతిలో ఉండుట ద్వారా ఎటువంటి అసంభవమైన కార్యం కూడా సంభవం అయిపోతుంది. ఇదే సర్వశ్రేష్టమైన స్వరూపము. ఈ స్వరూపంలో స్థితమై ఉండటం వల్ల సంపన్న భవ యొక్క వరదానం లభిస్తుంది. బాప్ దాదా పిల్లలందరికీ సదా సుఖదాయి స్థితి యొక్క సీటుని ఇస్తారు. సదా ఈ సీటుపై సెట్ అయి ఉంటే అతీంద్రియ సుఖం యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. కేవలం విస్మృతి యొక్క సంస్కారాన్ని సమాప్తం చేయండి. స్లోగన్. శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయండి. అచ్చా. ఓం శాంతి. పశ్చాత్తాపము చందని చందము కర్మము చేయుము నరుడా నరుడా దుష్కర
వీడుము నరుడా. ధర్మరాజు ముందెప్పటికైనా నిలువక తప్పదు నరుడా, నరుడా, నిలువక తప్పదు నరుడా. ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో. నిన్ను ద్వేషించే శత్రువునైనా నీ మిత్రునిగా మార్చుకో. అవమానముతో తల వంచుకునే తప్పును చేయకు నరుడా. ఇతరులకెప్పుడు దుఃఖంనిచ్చే నిందలు పలుకుటమాను. నీ పెదవులపై సుధలొలికించే జ్ఞానము పలుకుము అన్నా. కరుణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా, నరుడా, దుర్భాషలు పలుకకు నరుడా. పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి. ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి. నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగాలి.